2011 నుంచి ఇప్పటి వరకు ఓటమంటూ లేకుండా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి, అది కూడా మహిళా ముఖ్యమంత్రి మమతా బేగం, పశ్చిమ బెంగాల్. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏప్రిల్ 23, ఏప్రిల్ 19 తారీఖున 2 విడతల్లోనైతే ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని అనాలిసిస్లు బయటకు వస్తే కొంతమంది అసలు దీదీకి ఎదురుందా లేదా, 15 సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తుంది, పైగా వామపక్షాలను కూడా పక్కన పడేసింది, ఆవిడే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా జల్లెడి పట్టేస్తుంది, సింగిల్ హ్యాండ్ తోటి రాష్ట్రాన్ని నడిపిస్తుంది అన్న విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. అనాలిసిస్లో కూడా ఇప్పుడు 294 నియోజకవర్గాలకి ఆవిడే 140 నుంచి 160 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బీజేపీ ఇంతకంటే ముందు బాగానే పుంజుకుంది కాబట్టి దీదీకి అయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ గెలుపు అయితే అంత ఈజీ కాదు, కానీ ఓటమి మాత్రం చెందదు అని చెప్తున్నారు. అలాగే కొన్ని సర్వేలు కూడా అదే విషయం చెప్తున్నాయి. చాలామంది మళ్ళీ దీదీనే గెలిపించుకుంటాం అంటున్నారు. వాళ్ళు ఎక్కువగా రోహింగ్యాలు. అలాగే ఇప్పటికీ కూడా కొంతమంది హిందువులకి ఆమె యొక్క జాడ్యం వదలలేదు. ఎందుకంటే అది అంత ఆశయమాశయం కాదు. మనం ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు వేరు, వాళ్ళు అక్కడ చూసే విధానం వేరు. వాళ్ళకి బంగ్లాదేశ్ కనిపించదు, ఆ పరిస్థితి ఏంటో కనిపించదు, ఆ బాధలు ఏంటో కనబడవు. మరి ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమొచ్చేసి ఆ ఫ్రీ పథకాలకో లేకపోతే ఆవిడ ఇప్పుడు చెప్పేటటువంటి మాటలకు లొంగిపోతూ ఉంటారు. వాళ్ళకి కాళీ మందిరంలో మసీదుని నమాజ్ చేసినా పర్వాలేదు, అలాగే రోహింగ్యాలను తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దేశాన్ని నాశనం చేసినా, రాష్ట్రాన్ని నాశనం చేసినా కనపడదేమో. ఇప్పటికీ ఇంకా 25% హిందువులు ఆవిడ నమ్ముతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. బీజేపీ వచ్చిన తర్వాత కొంతమంది హిందువుల్లో బాగా మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. అందులో పూర్తిగా 15% మంది హిందువులు ఇటువైపు వచ్చేసారు. అంటే మమతా బేగంని వదిలేశారు. ప్రత్యామ్నాయం లేక ఇన్ని రోజులు డేరా పడ్డారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు కూడా అంతే కదా. కాబట్టి వామపక్ష పార్టీలు కూడా ఆ విధంగానే జనాల్ని మభ్యపెట్టేశాయి. ఇప్పుడు ఆ మనస్తత్వం నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. అయితే బీజేపీ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది గత 12 సంవత్సరాల నుంచి చూస్తే. ముఖ్యంగా లాస్ట్ టైం కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది, నువ్వా నేనా అన్న విధంగా జరిగినటువంటి పోటీలో కేవలం బీజేపీ 65 స్థానాలు గెలుచుకుంది. మిగతా పొత్తుతో మరికొన్ని ఎన్నో పార్టీలు ఎన్నో గెలుచుకుంది, కానీ కేవలం ఒక బీజేపీ 65 స్థానాలు. అంటే ఆసారి మమతా బేగం అంటే టీఎంసీకి 215 స్థానాలు వచ్చాయి. అంటే చాలా ఎక్కువ. 294 అంటే 148 మ్యాజిక్ ఫిగర్. ఈ 148 మ్యాజిక్ ఫిగర్లో ఆవిడ సంపాదించినటువంటివి 215, చాలా ఎక్కువ స్థానం. కానీ ఈసారి మాత్రం అలా ఉండదు, నల్లేరు మీద నడకలా ఉండదు. బీజేపీ చైతన్యం తెచ్చింది. లాస్ట్ టైం 7,66,00,000 ఉంటే ఇప్పుడు 7,44,00,000 ఉన్నాయి. అంటే దగ్గర ఎన్ని తగ్గించారు అంటే 1,22,00,000 ఓట్లని ప్రక్షాళన చేసింది ఈసీ. అంటే ఇప్పటి వరకు గెలిచినటువంటి ఓట్లు ఈ ఓట్లే. అంటే ఎంత దొంగ ఓట్లతో గెలిచిందో చూడండి. అందుకే చాలా నియోజకవర్గాల్లో సమీకరణాలు కూడా మారిపోయాయి. పైగా 5-6 విడతల్లో లాస్ట్ టైం ఎన్నికలు జరిగితే ఇప్పుడు కేవలం 2 విడతల్లో మాత్రమే. అంటే ఇంకా మిగిలిపోయినటువంటి వారు ఒకటి కంటే ఎక్కువ ఓటు వేయడానికి లేకుండా ఈ యొక్క ప్రణాళిక తీసుకొచ్చారు. అది కూడా ఇప్పుడు మమతా బేగం యొక్క కోసాలు కదిలించే విధంగా ఉంది. పైగా ఎంతోమంది ఆవిడకి సపోర్ట్ చేస్తున్నటువంటి వారిని కూడా తీసి పారేస్తున్నారు, ఈసీ బదిలీ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇన్ని ప్రతికూలతలు ఉన్నా కూడా ఇంకా గెలిస్తే ఇంకా పశ్చిమ బెంగాల్ని మనం మర్చిపోతే మంచిది.